హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీపై తన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ నిర్ణయం అమలైతే మాత్రం త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ చేయడానికి వైఎస్ జగన్ సంకల్పించినట్టు అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే వైఎస్ జగన్ తర్వాత ముఖ్యంగా ఆ పార్టీకి ప్రధాన సలహాదారుగా కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయనకు అనుగుణంగా, ఆయనకు అనుబంధంగా, ఆయనకు తోడుగా మరో 2-3 సీనియర్ నాయకుల్ని ఆ బాధ్యతలు అప్పగించేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రధానంగా అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా వైఎస్ జగన్ కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్లు పార్టీలో అంతర్గతంగా తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర కార్యాలయం అంటే పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ బాధ్యతల్ని కొత్త వారికి అప్పగించే నిర్ణయం కూడా వైఎస్ జగన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి యువతరానికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు కూడా జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా అనుబంధ విభాగాలు ఉన్నాయి. విద్యార్థి విభాగం ఉంది, న్యాయ విభాగం ఉంది, వ్యవసాయ విభాగం ఉంది, ఇలా వైద్య విభాగం ఉంది. ఇవి కాకుండా ఇంకా అదనంగా కొన్ని విభాగాల్ని ఆయన తెరపైకి తీసుకురానున్నారు. ఈ విభాగాలకు యువతరాన్ని అప్పగించి, యువతరానికి బాధ్యతలు అప్పగించి పార్టీని సంస్థాగతంగా నిర్మించడానికి, పటిష్టం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా రానున్న 2-3 ఏళ్లలో అంటే చాలా స్వల్పకాలంలో పార్టీ యొక్క రూపురేఖలు మారిపోనున్నాయి. పార్టీ ఇప్పటి వరకు అయితే వైఎస్ జగన్ తర్వాత ప్రధానంగా ఎవరైతే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయో వీరు కాకుండా అదనంగా కొంతమంది సీనియర్లు ఇప్పుడు వచ్చి చేరనున్నారు. అంటే పార్టీని మరింతగా పటిష్టం చేసేందుకు, పార్టీ రూపురేఖలు మార్చేందుకు, పార్టీపై ఏదైతే ఇప్పటివరకు వస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లు, ఇక్కడ పార్టీకి సీనియర్ల అవసరం చాలా ఉంది. ముఖ్యంగా పార్టీలో అంటే క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలు, నియోజకవర్గాల్లో ప్రజాదరణ ఉన్నటువంటి నేతలు లేదా ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నేతలు జగన్ చుట్టూ ఉంటే దానికి అనుగుణంగా పార్టీకి కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ ఒక మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పార్టీలో. సో మేబీ దీన్ని ఆలోచించుకునే అనుకుంటా వైఎస్ జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకులని కేంద్ర కార్యాలయంలో తీసుకొచ్చి అదనపు బాధ్యతలు అప్పగించడం ద్వారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి తోడుగా మరికొంతమంది సీనియర్ నాయకులను తీసుకొచ్చి మొత్తం కేంద్ర కార్యాలయ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని వారికి అప్పగించేలా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి వైఎస్ జగన్ రేయింబౌళ్ళు ఈ మధ్య పార్టీ పటిష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో జరగలేదో ఇప్పుడు దీన్ని నిర్మించాలి, పునర్నిర్మించాలని చెప్పే ఆలోచన వస్తుంది. అందుకే ఇప్పటికే ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీని ఎలా పటిష్టం చేయాలి, పార్టీని కేంద్ర స్థాయి నుంచి అంటే కేంద్ర కార్యాలయంలో పార్టీ పరిస్థితి బాగుంటేనే, కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి నేతల తీరు వ్యవహార శైలి బాగుంటేనే పార్టీ గ్రౌండ్ స్థాయి వరకు బాగుంటుంది. సో అందుకే అధికార వికేంద్రీకరణ చేపట్టాలనేది వైఎస్ జగన్ ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా సజ్జల రామకృష్ణారెడ్డికి తోడుగా మరికొంతమంది సీనియర్ నాయకుల్ని తీసుకురానున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని కొత్త వారికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక యువతరానికి కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించనున్నారు. సో ఓవరాల్గా చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో రానున్న షార్ట్ పీరియడ్లో అంటే రానున్న కొద్ది రోజుల్లో వైసీపీలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్లు, చాలామందికి మార్పులు చేర్పులు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.